హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఆలూ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది, అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక 1/2 kg వరకు ఆలుగడ్డ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ముందుగా ఆలుగడ్డ ఉడకపెట్టిన తర్వాత ఆయిల్లో యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. మరి ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత తీసేయాలి. కొంచెం ఉడకబెట్టి వేయించుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటాయి. ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రైస్ కుక్ చేసుకుందాం. ముందుగా ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. రైస్ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 minutes నానబెట్టుకోవాలి. ఒక 10 minutes నానిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బగారాకు, షాజీరా, లవంగం, ఇలాచీలన్నీ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లెమన్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత రైస్ నానబెట్టుకున్నాం కదా, దాంట్లో ఉండే వాటర్ తీసేసి రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 80% వరకు కుక్ అవ్వనివ్వాలి. రైస్ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 5 minutesలో కుక్ అయిపోతుంది రైస్ మొత్తం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం ఇలా హ్యాండ్తో రైస్ తీసుకొని ప్రెస్ చేసుకుంటే ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు రైస్ మొత్తం, ఆ తర్వాత రైస్ మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా రైస్ మొత్తం తీసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న ఆలుగడ్డ ఉన్నాయి కదా, అవి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 కప్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు యాడ్ చేయాలి. ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 minutes అయిన తర్వాత తీసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం గ్రేవీ అలాగే ఆలు తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఇలా రైస్ అంతా యాడ్ చేసుకోవాలి.
రైస్ మొత్తం యాడ్ చేసుకొని లేయర్స్లా యాడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం రైస్ ఇలా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. రైస్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న గ్రేవీ ఆలు కొంచెం ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకో లేయర్గా మిగతా రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అయినా తీసేసి మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా ఆలు దమ్ బిర్యానీ రెడీ. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.